యాండే ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉండుంటారు. పుట్టినరోజు కబరెట్టుకొచ్చాను. ఓ పాలు మిస్ ఏమిటి పడేయండి. తాతయ్య నాన్నమ్మ అయిన అండ్రేకుల శ్రీ అప్పలనాయుడు గారు, శ్రీమతి పార్వతీ గారుల ముద్దుల మనవడు, తాతయ్య అమ్మమ్మ అయిన వెలగా జగన్నాథరావు గారు, శ్రీమతి జగదీ గారుల ఏకైక మనవడిది పుట్టినరోజు ఆహ్వానం అండి. అదేనండి బాబా, మన వెంకటేష్ గారు రేవతి గారుల కొడుకు కోసం చెప్తున్నానండి. మరి మన కాండ్రేక వెంకటేష్ గారి గురించి మీ అందరికీ తెలిసిందే కదా. సమాజంలో గౌరవం ఉన్నవాడు, కష్టం విలువ తెలిసినవాడు, కష్టాలతోటి పైకి వచ్చినవాడు. మరి వారి కొడుకు అదేనండి మన కాండ్రేకుల జ్ఞానవీరిది మొదటి పుట్టినరోజు అండి. చూసారా, అసలే అబ్బాయికి సిగ్గెట్టుకోండి బాబా, పుట్టినరోజు కోసం ఫోటో తీయించుకోరా అనేసరికి సిగ్గుపడిపోతూ ఫోటో తీయించుకున్నట్టున్నాడు. ఏదేమైనా పుట్టినరోజు అంటే ఆ మాత్రం సిగ్గు ఉండదండి. ఇదిగో జ్ఞానవీరిని అక్కడ చూసి ఆశీర్వదిద్దరు గాని పుట్టినరోజు మాత్రం జూలై 5వ తారీఖునండి. కానీ మనందరికీ కక్కా ముక్కాతోటి విందు ఏర్పాటు చేయాలనే సదుద్దేశంతో పార్టీని ఆదివారం అనగా 6వ తారీఖు రాత్రి 7 గంటలకి తన సొంత ఇంటి దగ్గర అదేనండి చెర్లోపాలెం గ్రామం కవర వీధిలో భారీ స్థాయిలో ఏర్పాటు చేశారండి. కానీ ఆ రోజు తొలి ఏకాదశి సందర్భంగా అందరూ నాన్ వెజ్ తినరనే సదుద్దేశంతో నాన్ వెజ్ వాళ్ళకి వెజ్ వాళ్ళకి సెపరేట్ గా పిండి వంటలతో 4 కూరలతో ప్రేమాప్యాయతలతో వడ్డించేస్తామండి. అదిరిపోతుందన్నమాట. అరే చెప్పడం మర్చిపోయానండి, వాళ్ళ మేనత్త మీకు తెలిసే ఉండదు కదా, మన పిల్ల రాజప్పారావు గారి భార్య నూకలక్ష్మి ఫంక్షన్ కి రావాలని మరీ అందరికీ చెప్పమన్నారండి. అదే విధంగా వాళ్ళ బాబాయ్ శ్రీను అందరూ కూడా ప్రత్యేకంగా రావాలని నొక్కి మరీ చెప్పారండి. మరి ఎన్ని పనులున్నా పక్కనెట్టేసి మీ పిల్లా జల్లను తీసుకుని తప్పకుండా రావాలండి, లేదంటే మనకు మాట వచ్చేస్తుందండి. ఉండనండి, ఇంకా చాలా పనులు మిగిలిపోని, రాకపోతే మాత్రం బెంగెట్టేసుకుంటారండి. ఆయ్